హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి. పుట్నాలు బియ్యం పిండితో పుట్నాలు మురుకు ఎలా రెడీ చేసుకోవాలనేది చూడబోతున్నాం. రండి, ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఫస్ట్ అండి, మనం తీసుకున్న బియ్యం పిండిని బాగా జల్లించి తీసుకోవాలి. నేనైతే 2 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ 2 కప్పుని ఏ కప్లో కొలత చేసామో సేమ్ కప్లో 3/4 కప్ అంత పుట్నాలు అనేది తీసుకోవాలండి. పుట్నాలతో పాటు ఇక్కడ మనం వాము అన్నది ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నామండి. మనం కారంకి తగ్గినట్టు కారపొడి, అలానే నువ్వులు వచ్చి 1 టీ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు వాడుకోవచ్చండి. సరిపడా ఉప్పు. బియ్యం పిండిని మనం ఇలా జల్లించుకోవాలికి రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం తీసుకున్న పుట్నాలని కూడా మిక్సర్ జార్లో వేసి దాన్ని కూడా బాగా జల్లించి తీసుకోవాలండి. మనం తీసుకున్న బియ్యం పిండిని ఎప్పుడైనా అండి మనం తీసుకున్న వెంటనే లైట్గా మనము ప్యాన్లో ఫ్రై చేసి మనం ఆరబెట్టి స్టోర్ చేసామంటే మనకు చాలా రోజు అది బాగుంటుందండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వాములు, అలానే నువ్వులు, కారపొడి, ఉప్పు ఇవి అన్నిటినీ మనం జల్లించి తీసి పెట్టుకున్న బియ్యం పిండి అలానే పుట్నాల పిండితో పాటు వేసి మనం దీంతో పాటు వెన్న కూడా వేసి కలుపుకోబోతున్నామండి. వెన్న వేయడానికి ముందు ఇవి అన్నిటినీ బాగా ఒకసారి కలుపుకోండి. ఎప్పుడైనా సరే అండి, మురుకుకు మనం పిండి కలుపుతున్నామంటే కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో అండి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అనేది ఒక 10 గ్రామ్ వరకు తీసుకొని అది చేతులతో పిండిలో బాగా కలిసినట్టు ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపిన తర్వాత అండి మనం దీంట్లో వేడి చేసిన నీళ్ళు అనేది కొంచెం కొంచెంగా వేస్తూ మన పిండి అనేది రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ వేడి నీళ్ళు పోస్తున్నాం కాబట్టి గరిటెతో పాటు ఇలా మనం కలుపుకోవాలండి. కొంచెం మనం కలిపిన తర్వాత చేయి పెట్టి మనం కలుపుకోవచ్చండి. ఈ పిండి ఎలా ఉండాలంటే మనం సాఫ్ట్ చపాతీ డో ఎలా చేస్తామో ఆ విధంగా మనకు కుదురుతుంది. మనం ఛానల్లో మీకు ఫస్ట్ ఇడియాప్పం పిండి ఎలా చేయాలనేది అప్లోడ్ చేసామండి. అది ఎంతో సాఫ్ట్ ఉంటుందో ఈ పిండి కూడా సేమ్ అలాంటి సాఫ్టే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వెన్న అనేది యాడ్ చేసాము, సేమ్ టైంలో హాట్ వాటర్ వేసి మనం పిండి అన్నది కలుపుతున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా మనకు దొరుకుతుందండి. నేనైతే ఇక్కడ మురుకు మేకర్లో ఉన్న ఈ 3 హోల్స్ ఉన్న దాన్ని వాడుతున్నానండి. మీ దగ్గర ఉన్న మురుకు మేకర్లో సింగిల్ హోల్ అని వాడచ్చు, లేదా రిబ్బన్ పకోడా ఆ అచ్చని వాడచ్చండి. చాలా ఈజీగా మనకు ఇది ప్రెస్ చేయడానికి వస్తుంది. సేమ్ టైంలో మనం బటర్ వేసాం కాబట్టి ఆయిల్ వేసి మనము ఫ్రై చేసి తీసుకున్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుందండి. మీరు ఈ విధంగా ఫ్రై చేసి ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే 10 రోజు వరకు సేమ్ క్రిస్పీనెస్తో చాలా బాగుంటుందండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందంటే మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని 2 వైపు బాగా క్రిస్పీగా ఫ్రై చేసి తీసుకున్నారంటే మనకు పుట్నాలు అలానే బియ్యం పిండి కలిపి చేసిన మురుకు అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా కుదురుతుంది, క్రిస్పీగా బాగుంటుందండి. టీ టైంకు మనం టీతో పాటు తింటూ తాగడానికి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ మురుకు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు మనం చేసిన ఈ మురుకు రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.